ఆంధ్రప్రదేశ్ లోపల 1726 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వాటి యొక్క అభివృద్ధి రేటు ఇయర్ వాటి యొక్క అభివృద్ధి రేటు చూసినట్టుంటే 1.71% గ్రోత్ రేట్ ఉన్నది. అదే తెలంగాణలోకి వచ్చినట్టుంటే 619 మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి. తర్వాత గ్రోత్ రేట్ చూసినట్టుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1956 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టుంటే మన మార్కెట్ యార్డ్ల అభివృద్ధి అనేది 1.4% ఉన్నది. అంటే దీంట్లో కూడా మార్కెట్ యార్డ్స్ కూడా క్రియేట్ చేయడంలో కూడా వివక్ష ఉన్నదనేది దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నది. తర్వాత లైవ్లీహుడ్ సిచ్యువేషన్, బతుకుదేరు ఏ విధంగా ఉన్నది రైతులది మన తెలంగాణ ప్రాంతంలో చూసినప్పుడు మన దగ్గర ఇప్పుడే సూసైడ్ లెక్కలు చెప్పారు. మన 1990 నుంచి 2009 వరకు లెక్క తీసినట్టయితే 2009 వరకు ఇప్పుడు లేటెస్ట్ కాకుండా 4661 మంది ఆంధ్రప్రదేశ్ లోపల సూసైడ్ చేసుకున్నారు వ్యవసాయదారులు. అయితే దాంట్లోపల 3023 మంది అంటే 65%. రిపీట్ చేయండి సార్. ఇది 1992 నుంచి 2009 సంవత్సరం వరకు 4661 మంది ఆంధ్రప్రదేశ్ లోపల సూసైడ్ చేసుకుంటే 4661 మంది సూసైడ్ చేసుకుంటే అందులో 3023 మంది తెలంగాణ నుంచి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో సూసైడ్ చేసుకునే వాళ్ళ లోపల 65% ఉంటుంది, 65% ఉంటుంది. ఇప్పుడు కూడా అదే రేట్ కూడా ఇంక్రీజ్ అయిందని అనుకుంటున్నాం. చౌదరి గారు కూడా చెప్పారు అత్యధికంగా ఆదిలాబాద్ అయింది, తర్వాత మెదక్, తర్వాత మిగతా మహబూబ్నగర్ జిల్లాలు వీటిలలో అయిందనేది వారు చెప్పారు. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టుంటే వ్యవసాయదారులది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ అగ్రికల్చర్లో తెలంగాణలో ఎక్కువ ఉన్నప్పటికీ తర్వాత దాని యొక్క ఉత్పాదకత అనేది తక్కువ ఉంది. ఉత్పాదకత అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఉత్పాదకత అనేది తక్కువ ఉన్నది కాబట్టి తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అయిపోతున్నది. డిస్గైస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అందులో నిగూఢమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన దగ్గర ఎక్కువైపోతున్నది. తర్వాత కోస్టల్ ఆంధ్రాలో ఏమవుతుందంటే ప్రొడక్టివ్ ఆఫ్ ది అగ్రికల్చర్ సెక్టార్ ఎక్కువ ఉన్నది, హయ్యర్ ప్రొడక్టివిటీ ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఆప్షన్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర చాలా వరకు ఈ ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చాలా వరకు అగ్రికల్చర్ సెక్టార్ లోపల ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్నది. తర్వాత యానిమల్ హస్బెండరీకి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో లైవ్ స్టాక్ తీసుకున్నట్టుంటే 482 లక్షల పశువులు కానివ్వండి, మేకలు కానివ్వండి, అవన్నీ కలుపుకున్నట్టయితే ఉంటే తర్వాత మన తెలంగాణలో 49%, అంటే ఆల్మోస్ట్ సగానికి సగం ఉండే ఇవన్నీ వెటర్నరీ ఏవైతే ఉన్నాయో అవి లైవ్ స్టాక్ ఏదైతే గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఆవులు ఇవన్నీ చూసుకున్నట్టుంటే 50% తెలంగాణ లోపలే, 49% మన తెలంగాణ లోపలే ఉన్నది. అయితే దానికి అనుబంధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నానో అది మన తెలంగాణ లోపల తక్కువనే. అంటే ఉదాహరణకు గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకోండి, లేకపోతే మిగతా విషయాలే తీసుకోండి, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ లెక్కకు వచ్చినటువంటి 36% హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే మనకు పశువులు ఉన్నాయి కాబట్టి 50% హాస్పిటల్స్ ఉండాలి, కానీ ఆ విధంగా ప్రపోర్షనేట్గా డెవలప్మెంట్ మన దగ్గర లేదు. తర్వాత దీన్ని ఇంకా తీసుకున్నట్టుంటే వ్యవసాయ పరిశోధనకు కూడా వచ్చినట్టుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం కానివ్వండి, లేకపోతే పశు వైద్య విశ్వవిద్యాలయం కానివ్వండి, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కానివ్వండి, ఇందులో కూడా మనకు రీసెర్చ్ స్టేషన్స్ ఉదాహరణకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 56 రీసెర్చ్ స్టేషన్స్ ఉంటే మన తెలంగాణలో 32% ఉన్నాయి, 15 రీసెర్చ్ స్టేషన్సే ఉన్నాయి. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ కూడా 32 ఉంటే వాళ్ళ దగ్గర కూడా 31%, అంటే 35% మాత్రమే రీసెర్చ్ చేస్తుంది. మనం 44% కొనంటే కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ కొన్ని పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మన ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర లభ్యమయ్యేటి ఈ రిసోర్సెస్ అన్నింటిని కూడా మనం ఉపయోగించుకొని మనము ఇంకా కూడా ఈ ప్రజెంట్ లెవెల్ నుంచి 22% కూడా మనము వృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది. అదే ఆంధ్రాలో అయితే చాలా తక్కువ స్కోప్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ ఉన్నారు కాబట్టి దాని నుంచి పైకి వెళ్ళడానికి స్కోప్ తక్కువ ఉన్నది, కానీ మనకి ఎక్కువ ఉన్నది. రాయలసీమలో మనకంటే తక్కువ ఉన్నది. కాబట్టి మనకు మన రిసోర్సెస్ను వాళ్ళు సరిగ్గా వాడుకోవడానికి సంబంధితమైనటువంటి వాటి లోపల ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినట్టుంటే మనము ఎక్కువ శాతం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే మన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో మనం వాటిని సరిగా వినియోగించుకోలేకపోతున్నాము. దానికి సరైనటువంటి పాలసీ లేకపోవడం అనుకోండి, లేకపోతే
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. మనం చూసినాం హైదరాబాద్ చుట్టే ఇండస్ట్రీస్ పెడుతున్నారు, అది కూడా సీమాంధ్ర వాళ్ళే వచ్చి వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళకే జీతాలు ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా వ్యవసాయ రంగం లోపల కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చి పాలసీస్ ఒకటి ఉన్నట్టయితే మనం కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇరిగేషన్ గురించి ఐ థింక్ చాలా ఉన్నది కథలు, ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క కథ ఉన్నది. సో ఆ కథలన్నీ ఇక్కడ మనం చెప్పుకుంటే టైం రాలేదేమో. సో నేను కొద్దిగా బ్రీఫ్గా ఒక్కొక్కటి చెప్తాను. సో ఒకటి ఏంటంటే మనకు 1951 వరకే హైదరాబాద్ స్టేట్ ఎప్పుడైతుందో అప్పటికే మనకు కొన్ని ప్రాజెక్ట్స్కు పర్మిషన్ రావడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ మిగతా వాళ్ళు కానీ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు గోదావరి బేసిన్లో కడెం ప్రాజెక్టు పర్మిషన్ ఇచ్చింది. అది దే హావ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆల్సో ఇన్ 1954 or 55. అది కడెం ప్రాజెక్టు. తర్వాత కృష్ణా బేసిన్లో దేవనూరు ప్రాజెక్టుకు పర్మిషన్ వచ్చింది. మౌనార్ తుంగభద్ర డ్యామ్కు ఉన్నది, భీమా ప్రాజెక్టుకు ఉన్నది, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఉంది, నందికొండ ప్రాజెక్టు ఉంది. ఇవన్నిటికి కూడా పర్మిషన్స్ వచ్చినాయి. వీటిని మనం ఆనాడు కట్టుకొని ఉంటే మనము ఆంధ్రప్రదేశ్ లోపల కలిసిపోకుంటే వీటిని మన స్టేట్లోనే మనం కట్టుకొని ఉంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్లో ఆనాడు ఇప్పుడు మహబూబ్నగర్లో 6 లక్షల ఎకరాలకు భూమి సాగేది. 6 లక్షల ఎకరాలు ఒక మహబూబ్నగర్లోనే, మిగతా కూడా ప్రాంతాల లోపల కూడా అయ్యేది. అదేవిధంగా గోదావరి మీద ఇప్పుడు గోదావరి డెల్టా ఇచ్చంపల్లి ప్రాజెక్టు అవన్నీ మిగతాయి కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా మనకు అయ్యేది. సో ఇవన్నీ ప్రాజెక్టులు కూడా మనం కట్టుకోలేదు. తర్వాత ఏమైంది, ప్లానర్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టకుండా సైట్స్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్పర్ కృష్ణ అంటే అక్కడ పోయి ఇప్పుడు అల్మట్టి తయారైందంటే మనకు వారకుండా వాళ్ళకి మీద పోయింది. అదేవిధంగా భీమా ప్రాజెక్ట్ ఇంకెక్కడ ఉందో మనందరికీ తెలుసు. ఇవన్నీ మనం ఆనాడు చేయలేకపోతాం. ఇవన్నిటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ సిస్టానికి వచ్చినట్టుంటే తెలంగాణలో మనకు చెరువులు ఎక్కువ ఉండేది. మనకి ఈ చెరువులన్నీ కూడా కాకతీయ రాజుల కాలం నుంచి కానివ్వండి, లేకపోతే కుతుబ్షాహీ రూలర్స్ కానివ్వండి, అసఫ్జాహీ రూలర్స్ కానివ్వండి, అంటే నిజాంలు కానివ్వండి, లేకపోతే గోల్కొండ నవాబులు కానివ్వండి, లేకపోతే కాకతీయులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆనాడు మనకు ఒకళ్ళ తర్వాత ఒకరు చెరువులు కట్టించింది కాబట్టి మనకు జంట చెరువు అనేది ఒకదాని ఒకటి చెరువులు ఉండి మనకు గొలుసు చెరువు. సో ఆ చెరువులతోని మనకు నీళ్లు బాగా లభ్యమయ్యేది. గ్రామాలు కూడా సస్యశ్యామలంగా ఉండేది. ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండేది. మన చిన్నతనం గుర్తు చేసుకుంటే చాలా మటుకు ఎంత గ్రీన్ ఉందో, ఇప్పుడు పోతే ఎంత గ్రీన్ ఉందో మనం ఆ డిఫరెన్స్ను గమనించవచ్చు. తర్వాత మనకు చాలా మటుకు మన తెలంగాణ లోపలనే 16,000 ట్యాంక్స్ ఉండేది. అవి కూడా చాలా వరకు ఎక్కువ భూమి సాగులోనికి వచ్చేది. తర్వాత కూడా చిన్న చెరువులు ఉండేది ఒక 60,000 వరకు. ఇవన్నిటిని కూడా మనము ఇప్పుడు ఏమంటారు చాలా వరకు నిరాదరణకు గురై ఇప్పుడు వాటి లోపల నీళ్లు రాకపోవడము, సగం చెరువు లోపల ఇంతకుముందే చెప్పాను ఒక 2,44,000 హెక్టార్లు మాత్రమే ఇప్పుడు సాగవుతున్నాయి. మిగతాది కూడా మనకు 40% వరకు కూడా ఇరిగేషన్ కిందకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంత మనకు నార్థన్ తెలంగాణ చూసుకున్నట్లయితే సదర్న్ తెలంగాణలో కొంతవరకు నీటి వర్షం తక్కువ ఉంటుంది, బట్ నార్థన్ తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. బట్ ఆ వర్షాన్ని కూడా మనం ఉపయోగించుకొని చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్యాంక్స్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మనం ప్రతి విలేజ్ కూడా చూసినట్టుంటే ఒక్కొక్క ఊర్లే 3 నుంచి 10 చెరువులు ఉంటాయి. ఇప్పటికి కూడా కనపడతాయి. ఏదో విధంగా నష్టం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో 2003-04 సంవత్సరం నుంచి జలయజ్ఞం అనేది మొదలుపెట్టిండ్రు. ఆ జలయజ్ఞంలో ఏమవుతుందనేది మనం చూసినట్టుంటే మన తెలంగాణ లోపల అంతా లిఫ్ట్ ఇరిగేషన్స్ మొదలుపెట్టి ఒక్కటి కూడా సర్ఫేస్ ఫ్లో ఇరిగేషన్ లేకుండా అన్ని మొదలుపెట్టిండు. కానీ ఇప్పుడు అది మొదలుపెట్టి కూడా 6-7 సంవత్సరాలు అయింది. 8,000 ఎకరాలు మనకు ఎన్ని లక్షల ఎకరాలు వారింది అనేది అందరికీ తెలుసు. 1,00,000 ఎకరాల భూమి మాత్రం పారలేదు. ఒక స్థిరీకరణకు వచ్చినట్టయితే నిజామాబాద్లో గుత్పే ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు అలీసాగర్ అవి మాత్రమే కొంతవరకు సక్సెస్ఫుల్గా కొంత నీళ్ళు వచ్చినాయి. కానీ మిగతా దగ్గర ఎక్కడా నీళ్లు రాలేదు, ఏది రాలేదు. మనం అంతా చూస్తున్నాము. ఇది ఈ జలయజ్ఞం పేరు చెప్పి కృష్ణా బేసిన్లో ఉన్న నీళ్లను మళ్ళీయడం జరుగుతుంది రాయలసీమకు. మీకు తెలుసు అది అది శ్రీశైలం నుంచి నీళ్ళు ఏ విధంగా పోతున్నాయి ఏంటి అనేది మన అందరికి కూడా తెలుసు. దాన్ని కూడా వాళ్ళు ఇంకా తర్వాత గోదావరి నీళ్ళను కూడా మళ్ళీ ఆంధ్ర రీజియన్కు మళ్ళీయడం జరుగుతున్నది. తర్వాత పోయినట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కథ అది వేరే ఉన్నది. దాన్ని కూడా అన్నాడు పోచంపాడు ప్రాజెక్టును కట్టాలి, ఎక్కువ నీళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి అప్పుడే మనకు పర్మిషన్ వచ్చినా కానీ అప్పుడు ఫస్ట్ 250 TMC వాటర్ యూటిలైజ్ చేసుకొని మనం కట్టడానికి అప్పుడు స్కోప్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ కూడా అప్రూవ్ చేసింది. కానీ దాన్ని ఏం చేసిందంటే హైదరాబాద్ స్టేట్లోనే పోచంపాడు ప్రాజెక్ట్ ఉండేది. దాన్ని మళ్ళీ రీనేమ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది పెట్టిండ్రు. దాన్ని 1963 వరకు కూడా కట్టలేదు.
ఎప్పుడైతే మనం అజిటేషన్ మళ్ళీ తెలంగాణ అజిటేషన్ 69లో వచ్చిందో అప్పుడే దాన్ని యాక్టివేట్ చేసిండ్రు. తర్వాత అప్పటి నుంచి కట్టిండ్రు. తర్వాత అది కూడా మెల్లమెల్లగా కట్టుకుంటూ వచ్చిండ్రు. ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయిందో అప్పుడే చాలా యాక్టివ్గా దాన్ని టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. బట్ దాన్ని ఒకటి ఏంటంటే మరి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్ ప్రాజెక్ట్ యూటిలైజ్ 190 TMC ఆఫ్ వాటర్. నౌ వీఆర్ యూటిలైజింగ్ ఓన్లీ 92 or 94 TMC ఆఫ్ వాటర్. అసలు కట్టినప్పుడు 112 TMCకి ఉండే, ఇప్పుడు ఇంకా తక్కువైపోయింది ఎందుకంటే సిలిటేషన్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. బట్ 14.5 లక్షల హెక్టార్లు వారించుకునేది ఉండే కానీ ఎకర్స్, కానీ ఇప్పుడు 5 లక్షలకు 6 లక్షల కంటే మించడం లేదు. తర్వాత ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా శాంక్షన్ అయ్యి చాలా రోజులు అయింది. ఇందిరాగాంధీ ఎప్పుడైతే 1971 ఎలక్షన్స్లో డిక్లేర్ చేసింది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే జంగాంకు మేము నీళ్ళు ఇస్తామని చెప్పి, అప్పుడు 1971 నుంచి ఇప్పుడు మనం 2012 సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా దాని అతిగతి లేకుంటూనే ఉన్నది. తర్వాత స్టేజ్ 2 అని శాంక్షన్ చేసిండ్రు. తర్వాత స్టేజ్ 2 అని కూడా స్టేజ్ 2 అని కూడా శాంక్షన్ చేసింది. దాంట్లో కూడా పెద్ద వృద్ధి కనపడుతుంది. అదేవిధంగా గోదావరి బ్యారేజ్ ధవళేశ్వరంలో 3 సార్లు కట్టిండ్రు. ధవళేశ్వరం బ్యారేజ్ని ఒకసారి కూలిపోతే 75లో కట్టిండ్రు. 75లో కట్టి దాన్ని ఏం చేసిందంటే 10 లక్షల ఎకరాలు ఉంటే 13 లక్షల ఎకరాలకు దాన్ని ఇంక్రీజ్ చేసిండ్రు. తర్వాత ఈ విధంగా ప్రతి ప్రాజెక్టు కూడా 2 సార్లు కట్టింది. కృష్ణా బ్యారేజ్ కూడా 2 సార్లు కట్టిండ్రు. తర్వాత ఇవన్నీ కట్టినప్పుడు ఏం చేసిందంటే ఎంతైతే ఒరిజినల్ ఆయకట్టు ఏరియా దానికి అలాట్మెంట్ ఉన్నాయన్న మదాలు దానికంటే దాన్ని ఎక్కువ చేయడం జరిగింది. ఉదాహరణకు గోదావరి ఏదైతే ఉందో అక్కడ 10 లక్షల ఎకరాలు ఉంటే 13 లక్షల ఎకరాలు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఏరియాస్లో కూడా జరిగింది. అది ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ కూడా రాయలసీమలో కట్టినటువంటి ప్రాజెక్టులకు కూడా ఏరియాని ఎక్కువ చేయడం జరిగింది. 2-3 సార్లు కట్టారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుంది అనేది, పోలవరం ప్రాజెక్టులో అసలు అదేంటంటే ఇప్పుడు ఉన్నది ఏదైతే పోలవరం ప్రాజెక్టు ధవళేశ్వరం కంటే 42 కిలోమీటర్ల పైన కట్టాలనేది ఒకటి. తర్వాత 7.2 లక్షల ఎకరాలు సాగునీరు అందుతుందని ఒకటి. అది కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్ లోపల వాడడం ఒకటి. తర్వాత ఈ 7.2 లక్షల ఎకరాల లోపల 4 లక్షల ఎకరాలకు ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టడం జరుగుతున్నాయి. మీరు ఇది ఒకటి గమనించాలి. ఏదైతే పుష్కరం ఉన్నదో తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఈ 2 ప్రాజెక్టులు దాని కిందనే ఉన్నాయి. ఆ ఏరియా ఈ ఏరియా కామనే, ఆ ఏరియా ఈ ఏరియా కామన్ ఉంది. సో ఈ కామన్ ఏరియా లోపల 4 లక్షలు పోతే 3 లక్షల ఎకరాలే. ఇంకా కూడా తర్వాత ఏలేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది ఒకటి, దాని కింద 1.5 లక్షన్నర ఎకరాలు పోతుంది. తర్వాత చెంగల్నాడు ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, దానికో 0.25 lakh ఎకర్స్ పోతుంది. ఇవన్నీ తీసేస్తే మిగిలేది చాలా తక్కువ ఉన్నది ఏరియా. తర్వాత వీటికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1.2 lakh ఎకర్స్ను ఇరిగేట్ చేయడానికి చేస్తుంది. అయితే దీనివల్ల నష్టం ఏం జరుగుతున్నది అనేది మనం గమనించినట్టయితే ఖమ్మం జిల్లా లోపల 275 గ్రామాలు మునిగిపోతున్నాయి, అదొకటి. తర్వాత 2 లక్షల మంది నిరాశ్రయులు అవుతున్నారు. తర్వాత మనం 16,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి అవసరం ఉన్నదని, ఎందుకంటే మొదలు 600 కోట్లు అన్నారు, ఇప్పుడు 16,000 కోట్లు 2,000 ఇప్పుడు పెరిగిపోయింది కాస్ట్ అది. సో ఈ ప్రాజెక్ట్ అవసరం అనేది అందరం కూడా గమనించాలి. సబ్మర్జెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కూడా ఉన్నది. దీని తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టైం సార్ ఐ విల్ ఓకే సార్ ఓకే. ఇదే విధంగా మిగతా ప్రాజెక్ట్ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అసలు మొదలే కాలేదు. తర్వాత ఇంకోటి దేవాలయ లిఫ్ట్ ఇరిగేషన్ లేటెస్ట్, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు హరిబరిలో 2001 ఫౌండేషన్ స్టోన్ వేసింది. ఇదివరకు కూడా దాని నుంచి ఒక చుక్క నీరు రాలేదు, ఒక చుక్క నీరు 1 ఎకరం ఇరిగేషన్ కాలేదు. దానికి కూడా అటువంటి ఏం సక్సెస్ అయితే అనేది కూడా మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ను 430 మీటర్స్ హైట్కు లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. 5 లక్షల ఎకరాలు వారిస్తామన్నది. ఎంత వాడుతుంది ఎంత అనేది ఇప్పటికి కూడా ఏం లేదు. తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు దాని పొజిషన్ కూడా అంతే ఉన్నది. జలయజ్ఞం ప్రోగ్రాంలో దీన్ని కట్టాలనుకున్నారు. 3 phases లోపల 2005లో దీన్ని చేసిండ్రు. బట్ 2 లక్షల ఎకరాలు కట్టాలనుకున్నారు స్టేజ్ 1 అనే, కానీ ఇంతవరకు కూడా ఏం లేదు. తర్వాత ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్, ఇది 160 TMC ఆఫ్ వాటర్ని యూజ్ చేసుకొని బ్యారేజ్ ప్రాణహిత రివర్కు అడ్డం కట్టి తీసుకురావాలని అనుకున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి. అయితే దీనికి 16,000 కోట్లు 12 లక్షల ఎకరాలను అవసరమవుతుంది అనేది దీన్ని నిర్ణయించుకున్నారు. 12 లక్షల ఎకరాలు దీనికి పారుతుంది అనేది. సో చాలా వరకు మొదలు ప్లాన్ చేసింది, కానీ 2006 వరకు కూడా దీన్ని ఏమీ మాట్లాడలేదు. ఈ మధ్యకాలంలో ఏదో కొంత 38,500 కోట్ల రూపాయలతోని 123 TMC ఆఫ్ వాటర్ను 16 లక్షల ఎకరాలు ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ మెదక్, వరంగల్, నల్గొండ ఈ జిల్లా లోపల పారియాన్ అనేది చాలా. ఇందులో 10 TMC డ్రింకింగ్ వాటరు చాలా మటుకు ఆన్ ది వే టు హైదరాబాద్ ఏవైతున్నాయో ఆ విలేజెస్కు వాటర్ సప్లై చేయాలనేది ఒకటి. తర్వాత 30 TMC ఆఫ్ వాటర్ హైదరాబాద్కి ఇవ్వాలనేది ఒకటి ప్రాజెక్ట్.
ఏఎంఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా వరకు తెలుసు. దాని కింద ట్రిపుల్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి చాలా వరకు పారేయాలనుకున్నారు. కానీ ఆ నీళ్ళని ఇప్పుడు హైదరాబాద్ తాగునీళ్లకు మరలించడం జరిగింది. చాలా మటుకు వాళ్ళది పరిస్థితి కూడా దుర్భరంగా ఉన్నది. తర్వాత రాజులబండ డైవర్షన్ స్కీమ్ లోపల మన షేర్ అయితే ఉందో దాని నుంచి కూడా రాకుండా చేస్తున్నారు. అది కూడా మన అందరికీ తెలుసు. తర్వాత ఒకసారి తూములు మూసడానికి పోతే మహబూబ్నగర్ ఫార్మర్స్ మీద ఏదైతే కర్నూలు ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు అటాక్ చేసి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. కత్తులతో కొట్టడం అది ఇది కూడా జరిగింది. ఈ విధంగా లీడర్స్ కానీ ఎవరు కానీ ఏమి చేయడం లేదు. తర్వాత కేసీ కెనాల్ సుంకేశ్ల ఆనకట్టు కూడా చూసినట్టుంటే అది కూడా వాళ్ళు మొదట్లో ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఆయకట్టు చేయడం జరిగింది. ఇది కూడా ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. మొదలు ఉన్న దానికంటే కూడా మళ్ళీ దాన్ని రిపేర్స్ చేసి తర్వాత చేస్తున్నారు. మన దగ్గర ప్రాజెక్టులకి ఏం రిపేర్స్ లేవు కానీ అక్కడ వాటికి ఉన్నాయి. ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. వాళ్ళు ఏంటంటే మహానది రివర్ను గోదావరి రివర్తో చేసి ఇక్కడ మిగిలిన నీళ్ళని మిగతా వరకు తరలించాలనేది. ఇక్కడ 400 TMC ఆఫ్ వాటర్ ఎక్సెస్ ఉన్నాయి. ఈ ఎక్సెస్ వాటర్ను వేరే రాష్ట్రాలకు తీసుకుపోవాలనేది అది ఒక ఐడియాతో చేసింది. కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వితిన్ ఆంధ్రప్రదేశ్ ఆ సూత్రం పాటించలేదు. తెలంగాణకు అన్యాయం చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు దుమ్మగూడెం నుంచి గోదావరి బేసిన్ నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా బేసిన్ తరలించి కృష్ణా బేసిన్ నీళ్ళను మళ్ళీ రాయలసీమ కానీ మిగతా ప్రాంతాలకు కానీ తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా దుమ్మగూడెంతో మనకు నష్టం జరుగుతుంది. ఆ విధంగా ఒకటి జరుగుతున్నది. తర్వాత గ్రౌండ్ వాటర్ సినారియోకి వచ్చినప్పుడు చాలా వరకు మనం అధ్వాన పరిస్థితిలో ఉన్నాము. దీన్ని మనము చూడాలి. ఒకటి గ్రౌండ్ వాటర్ నుంచి వచ్చే నష్టాలు ఏంటని చూసినప్పుడు ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి చాలామంది ఓవర్ నైట్ ఒక బోర్ వేస్తున్నాము, తర్వాత మోటార్ ఫిట్ చేస్తున్నాము, తర్వాత భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా వాడడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డెప్త్ పోయినా కొద్దీ తర్వాత ఫ్లోరైడ్ అనేది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒకటి విలేజ్కి వచ్చింది. తర్వాత ఫ్లోరైడ్ కూడా ఎక్కువైపోయింది. లేదు బాగుంది. తర్వాత లాస్ట్ వాళ్ళకు వినబడలేము. అయితే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోరైడ్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అయింది. మేము ఇక్కడ గజ్వెల్ దగ్గర వర్గల్ ఉన్నది ఒకటి విలేజ్, వర్గల్ విలేజ్ ఉంది. వర్గల్ విలేజ్ లోపల మేము 86 ఒక 500 హెక్టార్ల భూమి లోపల మేము పరిశోధన చేయడం జరిగింది. 86 బోర్ బావుల లోపల నీళ్ళు తీసుకున్నాం, వ్యవసాయ బోర్ బావుల. ప్రతి బోర్ బావులో కూడా మనం ఏదైతే తీసుకోవడానికి ఏవైతే లిమిట్స్ ఉంటాయో ఫ్లోరైడ్ కంటెంట్ 1 ppm కంటే తక్కువ ఉండాలంటారు. అన్ని బోర్ బావుల్లో కూడా దానికంటేనే ఎక్కువ ఉన్నాయి. అంటే మనము హ్యూమన్ కన్జంప్షన్కి ఏదైతే ఆ నీళ్ళు ఉన్నాయో అవి ఎక్కడికాని పరిస్థితి ఉన్నాయి. అంటే మనము ఆ విధంగా మనము వ్యవసాయమే బోర్ బావుల మీద వ్యవసాయం బోర్ బావుల మీద ఆధారపడ్డాం కాబట్టి వాటిని నీటిని వాడుతుంటే మన శరీరాలు హెల్త్ కూడా పాడు కావడానికి ఆస్కారం ఉంది. నాట్ ఓన్లీ నల్గొండ ఒకటే కాదు, మిగతా ప్రాంతాల లోపల కూడా నష్టమవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఏఎంఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. చాలామంది తెలుసు అది నల్గొండ లోపల ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉందని, ఏదైతే గ్రౌండ్ వాటర్తో నీళ్ళు తాగుతుందో. అయితే ఇప్పుడు జరిగేది ఏంటిది, అక్కడ నీళ్ళన్నింటినీ ఏఎంఆర్ ప్రాజెక్ట్తో తీసుకొచ్చి హైదరాబాద్లో మన డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అక్కడనే అయిపోతున్నాయి. కానీ ఆన్ ది వే ఉన్న విలేజెస్ లోపల ఎవరికైతే ఫ్లోరైడ్ కంటెంట్ తాగడానికి కూడా నీళ్ళు ఇస్తాయి, ఇరిగేషన్ ఫర్గెట్. సో తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. ఈ విధంగా మనకు నష్టమవుతుంది కానీ లాభం అవుతుంది. ఈవెన్ ఆ ఏఎంఆర్ ప్రాజెక్ట్ వచ్చి కూడా. ఇంకొకటి ఈ బోర్బావుల కింద మనం చాలా ఏరియాస్ లోపల వరిని పండించడం జరుగుతుంది. ఈ వరిని పండించడం మూలాన మనకి ఎక్కువ శాతం నష్టమే జరుగుతుంది కానీ లాభం లేదు. కాకపోతే ఏం చేయాలి, వరిని ఎందుకు పండిస్తుంటారు రైతు అనేది కూడా మనం గమనించవలసిన విషయం ఉంది. ఎందుకంటే ఇందులో ఒకటి అష్యూర్డ్ ప్రైస్ అనేది ఉంది. ఎందుకంటే మార్కెట్ సిస్టమ్ అనేది ఇది సరిగ్గా లేకపోవడం మూలాన మార్కెట్ సిస్టమ్ ఏంటంటే విలేజ్ లోపల అమ్ముకోవడానికి ఒక మొక్కజొన్న కానివ్వండి లేకపోతే వరే వీలవుతుంది. మిగతా ఈ ఊరు లోపల కొనాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి రైతు కూడా ఎక్కువ దూరం పోయి ఎక్కువ వేరే డిస్పోజ్ చేసుకోవడానికి కష్టం ఉంటుంది. కాబట్టి రైతు కూడా దీనికి అలవాటు పడిపోయింది. ఇంకో